దేవుని నామానికి స్తోత్రాలండి. అందరికీ వందనాలు. ఇక్కడ ఈ కొండ ప్రాంతం చాలా బాగుంటుంది, మంగళగిరి ఏరియా. ఇక్కడ చూస్తే ఈ ఏరియా అంతా కూడా పచ్చటి గ్రీనరీ చాలా బాగుంది. పచ్చటి చెట్లు, స్ప్రింగ్ సీజన్ లాగా ఇదంతా కూడా నిజంగా చక్కగా తెలుస్తుంది మనకి. ఈ కొండల మీద ఉన్నటువంటి చెట్లు కూడా ఆఖరికి అవి కూడా మొక్కలన్నీ కూడా చాలా చక్కగా దేవుని సృష్టి ఎంత గొప్పదో చూడండి. మరి ఆఖరికి మొక్కలకు కావాల్సిన మొక్కలకి, మరి జంతువులకు కావాల్సిన జంతువులకి, పశువులకు కావాల్సిన పశువులు, పక్షులకు కావాల్సిన పక్షులకి దేవుడు అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు ప్రభు. నిజంగా ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, పక్షులు విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొని అన్నట్లుగా నిజంగానే మరి పక్షులు కూడా ఆహారం కోసం వెతుక్కోకుండా దేవుడు సమృద్ధిగా వాటికి దయచేస్తున్నారండి. మరి పక్షులకేంటి, మనుషులకేంటి, సమస్త నరులకి ఆయన సృష్టించిన సృష్టిలో ప్రతి వాటికి కూడా దేవాదేవుడు మరి అన్నీ ఇస్తున్నటువంటి దేవుడు. మనం చూస్తే ఇవన్నీ అద్భుతం, ఆశ్చర్యమే. ఈ వాతావరణం ఎంత బాగుందో చూడండి. ఇక్కడ ఈ లొకేషన్ అంతా కూడా చక్కటి పచ్చటి గ్రీనరీతో నిండిపోయింది. ఇలాంటి వాతావరణంలో ఉంటే మనకి చక్కటి ఆక్సిజన్ కూడా అందుతుంది. మరి అలాగే వాతావరణంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకం కూడా, క్లౌడీగా ఉండే చోట, క్లమ్జీగా ఉండే చోట, తర్వాత జనసంచారం ఎక్కువగా ఉండే చోట మనం గనక ఉంటే వాతావరణంలో చాలా తేడాలు కనిపిస్తూ ఉంటాయి. ఇట్లాంటి వాతావరణంలో ఉంటే మనుషులకి ఆహ్లాదంగా ఉంటుంది, ఆరోగ్యంగానే ఉంటుంది. దేవుడు సృష్టించిన సృష్టిలో ఇది ఒక చక్కటి ప్రదేశంగా చూపిస్తున్నాను మీకు, మీరు అందరూ చూస్తారని. మరి దేవుడి యొక్క సృష్టిలో ఇంకా మంచి అండి, కూర్గు, మరి ఊటీ అని ఇట్లాంటివన్నీ చాలా ప్రదేశాలు, చల్లటి ప్రదేశాలు మనం చూడలేదని అనుకుంటూ ఉంటాం. మరి వాటికంటే కూడా మనకు దగ్గరలో ఉన్న ప్రదేశాలు కూడా మనం చూస్తూ ఉండొచ్చు. ఇట్లాంటివి దేవుని స్తుతించవచ్చు. ప్రతి దాంట్లో కూడా దేవుని మనం చూడొచ్చండి. మరి చక్కటి పూలు, రకరకాల పూలు, కలర్ ఫ్లవర్స్, ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క రకమైన ఫ్లవర్స్. సీతాకోక చిలుక చూడండి చక్కగా అక్కడ మరి పువ్వుల మీద మకరందాన్ని స్వీకరిస్తుంది. మరి అలాగే అన్ని పక్షులేంటి చూడండి ఎంత చక్కగా ఎగురుకుంటా, ఎంతో సంతోషంగా చల్లగా ఉంది వాతావరణం చూసుకొని చక్కగా ఎగురుతా మరి పువ్వుల మీద వాలి మకరందం ఎక్కడుందని చూసుకుంటూ చక్కగా తేనెను తింటుంది. మరి దేవాదేవుడిని మనం ప్రతి విషయం స్తుతించే వారంగా ఉండాలి. ఈ పొద్దున చూడటానికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మనం కూడా దేవాదేవుడికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుందాం. ప్రభువు చేసిన ప్రతి మేలును బట్టి ఆయనకు కృతజ్ఞతార్పణ చెల్లించే వారంగా ఉందాం. ఈ దినము చూచుట యెహోవా వశము. మనం బ్రతుకున్నామంటే ఆయన కృపే, ఆయన కరుణ, ఆయన దయ. జాలిగల దేవుడు మన దేవుడు, దయగల రక్షకుడు. ఎల్లవేళలా ఆయన స్తుతించాలి.